శ్రీవర్షిని అండ్ అఘోరి లేడీ అఘోరి దగ్గరికి వెళ్ళి వీళ్ళ అకౌంట్స్ కి వీళ్ళ అవసరాలకు డబ్బులు షేర్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక సింపతి గేమ్ ఆడుతున్నారు. ఇంకోటి ఏంటంటే రేపు నాకు తెలిసి శ్రీవర్షిని కలవడానికి వెళ్తున్నారు. ఇక్కడ శ్రీవర్షిని ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుందంటే అఘోరి శ్రీనివాస్ ఎవరైతున్నారో వాళ్ళ అక్కది కూడా ఉంది ఇందులో అని రాధిక చెప్తుంది. వాళ్ళ అక్కని అరెస్ట్ చేసిన శ్రీనివాస్ ఫ్యామిలీలో వాళ్ళ అన్నని అరెస్ట్ చేసిన వాళ్ళ తమ్ముడిని ఎవరైతే శేఖర్ కావచ్చు వీళ్ళని అరెస్ట్ చేస్తే ఈ లావాదేవీ వీళ్ళ అక్కన ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని రాధిక చెప్తుంది. వాస్తవమే, రాధిక అనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఆమె రెచ్చిపోయే విధానం కావచ్చు, అంతు చూస్తానే విధాలు కావచ్చు. మరి విష్ణు వాళ్ళ ఫ్యామిలీ నంబర్స్ ని ఇంట్లో నుంచి విష్ణు ఎలగొట్టాడు అన్న ఏంటి ఎటెటు పోతుంది మీ శ్రీవర్షిని స్టోరీ ఏంటి అసలు? రాధిక గారికి ఉన్న డౌట్, బయట కొంతమందికి ఉన్న డౌట్స్. ఏదైతే శ్రీవర్షిని మమ్మీ కావాలనే చేస్తున్నారు, వీళ్ళిద్దరికి స్టోరీ మొత్తం తెలుసు. ఈ డబ్బులు ఇవన్నీ నాకు శాశ్వతంగా నాకు నా కూతురే కావాలని చెప్పి ఆవిడ అప్పుడు ఇదే నిజమా అన్న? లేదంటే మరి శ్రీనివాస్ 50 లక్షలు పెట్టి ఇల్లు కొనియలేదు, కొనియక ముందుకే బిడ్డను ఎత్తుకపోయిండు. ఇప్పటికీ తీసుకెళ్ళాను, చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళాను. ఎదురుగా చూస్తే వాడి గురించి 80% తెలిసిన నేను ఒక్కడే కదా, అందుకే నన్ను చూసి భయపడతాడు. మొన్న శ్రీనివాస్ ని అండ్ శ్రీవర్షిని తీసుకొచ్చేటప్పుడు శ్రీవర్షిని కొట్టేసి మీరు విష్ణు అనే పర్సన్ వార్నింగ్ వచ్చి నాకు కూడా అఘోరి ఒక హెంగ్ అమ్మాయి అంటే పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని విష్ణు ఇంట్లో పెట్టుకోవడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? విష్ణు వైఫ్ విడిపోవడానికి శ్రీవర్షినే కారణము. శ్రీనివాస్ దగ్గర హ్యాపీగానే ఉంది కదా ఇప్పుడు శ్రీవర్షిని, మరి ఇది హ్యాపీయా అంటుంది కదా, చాలా హ్యాపీగా ఉన్నాను. నాకే కంపు కొట్టేది ఈ అమ్మాయి ఎలా భరించిందో నాకు అర్థం కాల. హాయ్ హలో, వెల్కమ్ టు Indian 6 TV. అసలు విషయాలు ఏంటంటే ఏం జరుగుతుంది ప్రాసెస్ అంటే, మీరు ఆల్రెడీ ముందు వీడియోలో రాధిక విషయం విన్నారు. రాధిక చెప్పేది ఏంటంటే, నాకు ఓవరాల్ గా శ్రీవర్షిని మమ్మీ మీద నాకు డౌట్ ఉంది. వాళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ అకౌంట్లు చెక్ చేస్తే దుకాణం అంతా బయటపడుతుంది. వీళ్ళిద్దరు డబుల్ గేమ్ ఆడుతున్నారు. శ్రీవర్షిని అండ్ అఘోరి లేడీ అఘోరి దగ్గరికి వెళ్ళి వీళ్ళ అకౌంట్స్ కి వీళ్ళ అవసరాలకు డబ్బులు షేర్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక సింపతి గేమ్ ఆడుతున్నారు అనేది రాధిక వర్షన్. అంటే జనాలలో డౌట్ కూడా రాధిక గారు అన్నది కూడా. ఇంకోటి ఏంటంటే రేపు నాకు తెలిసి శ్రీవర్షిని కలవడానికి వెళ్తున్నారు. ఇక్కడ శ్రీవర్షిని ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుందంటే వీళ్ళ అమ్మకు తెలుసు అంట ఈ విషయాలు. అఘోరి శ్రీనివాస్ ఎవరైతున్నారో వాళ్ళ అక్కది కూడా ఉంది ఇందులో అని రాధిక చెప్తుంది. మనం కూడా అంతకన్నా ముందు వీడియోలలో కూడా చెప్తున్నాం. ఈ విషయాలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ అక్కని అరెస్ట్ చేసిన శ్రీనివాస్ ఫ్యామిలీలో వాళ్ళ అన్నని అరెస్ట్ చేసిన వాళ్ళ తమ్ముడిని ఎవరైతే శేఖర్ కావచ్చు వీళ్ళని అరెస్ట్ చేస్తే ఈ లావాదేవీలు మొత్తం బయటకు వస్తాయి. వీళ్ళ అక్కన ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని రాధిక చెప్తుంది. వాస్తవమే, రాధిక అనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఆమె రెచ్చిపోయే విధానం కావచ్చు, అంతు చూస్తానే విధాలు కావచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఏం జరిగిందంటే, శ్రీనివాస్ అక్క ఎందుకు అంత పొంగిపోతుందంటే శ్రీనివాస్ మీద ప్రేమతో కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రీనివాస్ మీద మా తమ్ముడిని ఏదో అరెస్ట్ చేసిర్రు, మా తమ్ముడిని ఇది కాదు వాళ్ళ బాధ. శ్రీనివాస్ అనే ఏదైతే లేడీ అఘోరి అనే వ్యక్తి బయట తిరుగుతుంటే దందాలు చేసేవాడు, మా అకౌంట్లకు డబ్బులు వచ్చేది, మేము దందాలు మేము మొత్తం మంచిగా ఉండేది మా ఫ్యామిలీ అంతా అనేది వీళ్ళ ఇంటెన్షన్. ఓవరాల్ గా శ్రీనివాసుని ఒక బురిడి బాబని తయారు చేసిరు వీళ్ళు, ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడి నుంచి మొత్తం అయిపోయింది కదా వీళ్ళకి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి ఒక 6 నెలలు 7 నెలల దాకా శ్రీనివాసుని బయటకు రానిచ్చే పరిస్థితే లేదు. చాలా కఠినంగా ఉన్నాయి. ఎందుకంటే రాధిక కేసు ఉంది, ఇక్కడ పైసల విషయంలో కేసు ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కేసు ఉంది. ఇవన్నీ విషయాలలో వీళ్ళ ఇంటెన్షన్ ఏంది, మా దందాలన్నీ క్లోజ్ చేసిర్రు, మా దందాలు కాకుండా చేసిర్రు వీళ్ళు మమ్మల్ని అనే బాధ ఉంది. మీడియా మీద బాగా కోపం ఉంది. ఇది వర్షన్. ఇక ఇంకో వర్షన్కి వెళ్తే రేపు అండ్ శ్రీనివాస అఘోరి ఫ్యామిలీ అండ్ చెంచల్ కూడా జైలుకి వస్తున్నారు మళ్ళీ. ఫస్ట్ అండ్ అదేం పోలీస్ స్టేషన్, మోకిలా పోలీస్ స్టేషన్ ఫస్ట్ వెళ్ళి అక్కడ నుంచి వచ్చి ఫస్ట్ చెంచల్ కూడా జైలుకి వెళ్ళి అక్కడ నుంచి మోకిలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వీళ్ళు వేరే విధంగా అనుకుంటున్నారు. కానీ కాకపోతే మనకున్న సమాచారం ప్రకారంగా శ్రీనివాస్ అఘోరిని బయటికి రానిచ్చే సమస్యే లేదు. ఎందుకంటే
బయటకు వస్తే ఇంకా చాలా కథలు పడతాడు అనేది బయట ఉన్న సమాచారాలు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ వెనక నుంచి దుకాణం అంతా నడిపిస్తుంది, డబ్బులు తీయట్లా. ఇన్ని రోజులు శ్రీనివాసు ఆని పొట్ట మీద ఈని పొట్ట మీద కొడితే గుంజుకొని తిన్నారు బాగానే, బకాసురుడుగా నోరు తెరిచినట్టు దేశి కుంభాలు కుంభాలు మింగిరు. ఇప్పుడు శ్రీనివాస్ ఖర్చు పెట్టడానికి కాదు, ఎందుకంటే వీళ్ళు మింగినోళ్ళు కదా. శ్రీనివాస్ మీద నో ఏమంటారు, నో రెస్పెక్ట్, నో ప్రేమలు, నో గామలు, ఓన్లీ మింగుడు. ఓకేనా. ఇది పక్కన పెడితే ఒకసారి విష్ణు కాల్ చేద్దాం ఒకసారి. మరి విష్ణు వాళ్ళ ఫ్యామిలీ నంబర్స్ ని ఇంట్లో నుంచి విష్ణు ఎలగొట్టాడు, వీళ్ళిద్దరికి గొడవ అయింది మొన్న నైట్ అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. ఇది ఎంతవరకు నిజమేనా కాదా అనేది ఒకసారి విష్ణుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో చెప్పండి అన్న. నమస్తే విష్ణు అన్న. నమస్తే చెప్పండి అన్న. ఏంటి ఎటు పోతుంది మీ శ్రీవర్షిని స్టోరీ ఏంటి, అసలు ఎటు పోతుంది, అఘోరి కథ ఏంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందామా? తీసుకెళ్ళిన తర్వాత 6వ రోజు వెళ్ళారు వీళ్ళు, అమ్మా నాన్న అన్నయ్య ముగ్గురు కలిసి వెళ్ళారు. అంటే అవుటర్ పీపుల్ ఎలా చేస్తారు లేదని చెప్పి నేను వెళ్ళలేదు, కానీ ఆ అమ్మాయి మమ్మల్ని చూడడానికి కూడా ఒప్పుకోవట్లేదు. ఓకే అన్న. ఇంకో అన్న స్ట్రైట్ గా 3 క్వశ్చన్లు వేస్తాను నేను, నాకు స్ట్రైట్ ఆన్సర్స్ ఇచ్చేసి మనకి ఎక్కువ టాపిక్ వద్దు. అయితే మ్యాటర్ ఏంటంటే అన్న, రాధిక గారికి ఉన్న డౌట్, బయట కొంతమందికి ఉన్న డౌట్స్, ఏదైతే శ్రీవర్షిని మమ్మీ కావాలనే చేస్తున్నారు, వీళ్ళిద్దరికి స్టోరీ మొత్తం తెలుసు. మమ్మీ ఎందుకంటే శ్రీవర్షిని ఎందుకు మరి అంటే, శ్రీవర్షిని ఫ్యామిలీ కొంచెం లోర్ లో ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీవర్షిని అఘోరి దగ్గర ఉంటే ఆ ఉన్న డబ్బులు ఎంతో కొంత పర్సనల్ గా వాడుకోవచ్చు అనేది వీళ్ళ గేమ్ అనేది ఒక డౌట్. మీరేమంటారు? తెలిసినంత వరకు అయితే మీకు క్లియర్ గా నేను 1 minute లో మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. చెప్పండి. స్టార్టింగ్ లో వీళ్ళ అమ్మగారు ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్ల ఫోన్ చేసి, అమ్మ నీకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తా అని చెప్పి ఈమెను ప్రలోభ పెట్టిన మాట నిజం. ఎవరిని? శ్రీవర్షి వాళ్ళ మమ్మీని. అది కూడా ఏంటంటే, ఇల్లు కొనిపిస్తాను నువ్వు ఉండడానికి, ఒక 50 లక్షలు నీకు ఇల్లు కొనిపిస్తానండి అమ్మ అనే మాట చెప్పిన మాట వాస్తవం. ఈ మాటను ఆల్రెడీ వేరే న్యూస్ ఛానల్లో కూడా ఆవిడే మాట్లాడింది. అప్పటిదాకా నాకు కూడా ఆ విషయం పూర్తిగా తెలియదు, నాకు డౌట్ ఉండేది. ఆ డౌట్ అక్కడ క్లారిఫై ఇచ్చేసింది. అయితే ఆ తర్వాత ఆవిడ ఏముందంటే, నేను ప్రలోభపడ్డాను, ఏదో కూతురుగా తీసుకెళ్ళిద్ది అనుకున్నాను, కానీ ఇలాగ పెళ్లి ఇలాగ పేరంటాలు ఇవన్నీ అనుకొని నాకు ఎప్పుడు చెప్పలేదు. సో ఎప్పుడైతే ఈ టాపిక్ బయటకు వచ్చిందో నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇలాంటి చెప్పకు, ఈ ఇల్లు ఈ డబ్బులు ఇవన్నీ నాకు శాశ్వతంగా, నాకు నా కూతురే కావాలని చెప్పి ఆవిడ అప్పుడు రివర్స్ అయింది. ఇదే నిజమన్నా? లేదంటే మరి శ్రీనివాస్ 50 లక్షలు పెట్టి ఇల్లు కొనియలేదు, కొనియక ముందుకే బిడ్డను ఎత్తుకపోయిండు అనే ఉద్దేశంతో బయటకు వస్తారు అనుకోవచ్చా? మొన్న పాపను చూడడానికి వెళ్ళినప్పుడు ఆ పాప లోపలికి రానిపోతే ఈవెన్ నాకు కూడా కనపడకుండా ఇచ్చేసింది ఆమె. ఎవరు? 2 రోజులు ఆవిడ వాళ్ళ అమ్మాయి 2 రోజుల పాటు మనిషి కాలైపోయింది. సొంత బిడ్డే జస్ట్ నన్ను ఇలా ప్రలోభ పెట్టింది. సరే బానే ఉంది, ఇప్పుడు అంతా సెట్ అయ్యాం కదా, మన బతుకులు మనం బతుకుదాం అని చెప్పి ఆ పిల్లకి ఆడుకుంది. ఎన్ని చెప్పినా ఆ పిల్ల కనీసం చూడటానికి కూడా రానిలే లోపలికి. అన్న ఇంకో విషయం ఏంటంటే, 3 కోట్లు శ్రీవర్షిని అమ్మడానికి చెక్ బుక్ రాసుకున్న విషయం వాస్తవం కదా అన్న? ఇది విషయం జరిగినప్పుడు నాకు తెలియదు, కానీ అక్కడ జరిగింది. వాళ్ళ అన్నయ్య నాకు చెప్పింది ఏంటంటే, ఇంట్లో సరదాగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మీ అమ్మాయిని నేను పెంచుకుంటానని అడిగిందంట. పెంచుకుంటానంటే మేము మీకెందుకు ఇస్తాము, విష్ణునే చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నాడు, కానీ మా ఇంట్లోనే ఉంటది, ఆ అబ్బాయి చూసుకుంటాడు ఆ అమ్మాయి గురించి, సంథింగ్ రేపు పెళ్లి జరిగినా కూడా ఆ అబ్బాయి ఖర్చు పెడతాడు ఎంతో కొంత, అంతేగాని ఇంకా పెంచుకోవడం మాకు ఎవరు అక్కర్లేదని చెప్పి వీళ్ళు ఆ మాట అంటే, లేదు నేను నీకు 3 కోట్లు ఇస్తానని చెప్పి చెక్కు రాసింది. చెక్కు రాసింది వాళ్ళ నాన్న అడిగి 3 కోట్లు తీసుకుంటే నేను నా కూతురు నమ్ముకుని అవుతాను, నాకు వద్దు అని చెప్పి వాళ్ళ నాన్న చెక్కుని ఆమెకి ఇచ్చేసాడు. ఆమెకి ఇచ్చే లోపు వీళ్ళ అబ్బాయి దాన్ని చించి ఆమె చేతిలో పెట్టాడు. ఇలాంటి పనులు ఇంకోసారి పెట్టుకోమాకని చెప్పి వాస్తవమేనండి. అదే ఒక వాళ్ళ అన్నయ్య చెప్పిన మీకు కూడా నేను. ఓకే అన్న. ఇంకో కూడా మనీ కాంట్రవర్సీలో ఇరుక్కుంది లేదు. ఓకే చెప్పండి. ఇంకోటి ఏంటంటే, విష్ణు అండ్ శ్రీవర్షిని ఫ్యామిలీ ఒకానొక సందర్భంలో శ్రీనివాస్ ను బాగా వాడదాం అనుకున్నారు. వాళ్ళు అనుకున్న స్టైల్లో శ్రీనివాస్ మోడల్ అవ్వలేదు కాబట్టి శ్రీనివాస్ ని ఇప్పుడు ఎలిగేషన్ చేస్తున్నారు, ఆయన బ్యాడ్ చేస్తున్నారు అనే విషయాలు కొన్ని వస్తున్నాయి. ఎంతవరకు నిజాలు అనేవి? తప్ప ఆయన చేసుకున్నారండి. మేము ఎంతమంది గురువులతో తిరిగాము, ఇస్కాన్ టెంపుల్స్ లో గురువులతో కూడా ఇప్పటి వరకు మేము మాట్లాడుతూనే ఉంటాం అందరితోని. ఇస్కాన్ టెంపుల్స్ లో కూడా మేము ఉన్నాం, గౌడీ మఠంలో గురువులతో ఉన్నాం. ఎవరిని బ్లేమ్ ఎవరిని చేయలేదు కదండి. ఇప్పటి వరకు మీకు కూడా తెలియదు, నేను ఇస్కాన్ టెంపుల్ నుంచి వచ్చిన నేను కూడా. ఓకే. ఇప్పటి వరకు ఎక్కడ బయటపడిందా? ఇంకో విషయం ఏంటంటే, మొన్న శ్రీనివాస్ ని అండ్ శ్రీవర్షిని తీసుకొచ్చేటప్పుడు శ్రీవర్షిని కొట్టేసి మీరు విష్ణు అనే పర్సన్ వార్నింగ్ వచ్చి, నాకు కూడా అఘోరి పూజలు వచ్చు,
నాకు కూడా మంత్రాలు వచ్చు అనే మాటలు మాట్లాడిండు విష్ణు. అమ్మాయిని చాలా బెదిరించిర్రు. శ్రీవర్షిని. ఎక్కడ జరిగింది? ఎక్కడ? ట్రైన్ లో మీరు తీసుకొచ్చేటప్పుడు. అయ్యో, మేము ఎంత ఆనందంగా వచ్చాము చూసారా మీరు దానిలో. నవ్వుకుంటానే ఉన్నాం. తొడ మీద వండ పెట్టుకున్నట్టు బెదిరించి వండ పెట్టుకున్నారా నార్మలేనా? తొడ మీద పడుకోలేదండి, జస్ట్ ఆమె టచ్ అయింది అంతే. ఒక టవల్ నా మీద వేసి జస్ట్ టచ్ అయింది అంతే. అంటే ఉన్నారు నా పక్కనే అనే ఒక ప్రూఫ్ కోసం అమ్మాయి అలా టచ్ చేసి పడుకుంటది ఎప్పుడు అంతే, తొడ మీద పడుకోదు. ఓకే, ఇంకోటి అన్న, ఇప్పుడు బయట ఉన్న డౌట్స్ కి కావచ్చు, అది కావచ్చు, రేపు శ్రీవర్షిని కలవడానికి అండ్ శ్రీవర్షిని ఫ్యామిలీ వస్తుంది అనే విషయాలు ఎంతవరకు కరెక్ట్ అన్న? మోకిలా పోలీస్ స్టేషన్ కి. ఏం లేదండి. ఓకే, విష్ణు శ్రీనివాస్ ఫ్యామిలీ మొన్న నైట్ 1 o'clock చెప్పారండి మమ్మల్ని. ఓకే, ఏమన్నారు? మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇప్పుడల్లా మీరు కాంటాక్ట్ లోకి రాకండి, ఆ అమ్మాయి అంటది, అమ్మాయి మారేలాగా మేము కౌన్సిలింగ్ ఇస్తాము, ఒక నెల రోజులన్నా వెయిట్ చేయండి, అమ్మాయి మారుతుంది, సైకాట్రిస్ట్ ద్వారా మేము మా ప్రయత్నాలు మేము చేస్తాము అన్నది. ఇక దేవుడి మీద భారం వేసి మేము కూడా వదిలేసాం. ఓకే, ఇంకోటి శ్రీనివాస్ ఎవరైతే శ్రీవర్షిని ఫ్యామిలీని మొన్న నైట్ 1 o'clock కి గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరిని వెలగొట్టాడు. లేదు, శ్రీవర్షిని ఫ్యామిలీ అంటే శ్రీవర్షిని ఫ్యామిలీని బయటికి వెళ్ళగొట్టాడు విష్ణు అనే విషయాలు వచ్చినాయి. ఎంతవరకు నిజాలు? శ్రీవర్షిని ఫ్యామిలీ వాళ్ళ ఊరికి, సొంతూరికి. ఇంకా వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో నుంచి మీరు వెళ్ళగొట్టారని విన్నాము 2 days బ్యాక్. వాళ్ళు ఇంకా మా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు 2 months నుంచి వాళ్ళు ఇల్లు మారదామని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ఇల్లు దొరకట్లే. ఓకే, మేము ఇల్లు కొట్టాల్సిన పని ఏం లేదు, వాళ్ళే మేము వెళ్ళిపోతామని 2 నెలల నుంచి చెప్తున్నారు వాళ్ళు. ఈ పిల్ల ఈ లోపల వెళ్ళిపోవడంతో వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళ సొంత ఊర్లోనే వాళ్ళు వ్యాపారం పెట్టుకుందాం, వాళ్ళకి అక్కడ స్థలాలు ఉన్నాయి. సీన్ గారు అంతా గజం భూమి కూడా లేదు, వాళ్ళ నాన్నకి అక్కడ ఎకరం పొలం ఉంది. అంటే విలువ తక్కువ ఉంటది అక్కడ, తక్కువ ఉంటది, 3 లక్షలు 5 లక్షలు ఉంటది. కానీ విలువ గల పొలం ఉంది అక్కడ. దానిలో జామ చెట్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. అయ్యో మొత్తం ఈ పేర్లు చెప్తుంటారు. వీళ్ళు వెళ్ళినప్పుడు జాంకాయలు కూడా తెస్తారు నా కోసం వెళ్ళినప్పుడు జాంకాయలు అవి తీసుకొస్తూ ఉంటారు. టేకు చెట్లు ఉన్నాయి వీళ్ళ దానిలో. గజం భూమి లేదన్నారు కదా, వీళ్ళు ఉండడానికి వాళ్ళ తాతగారు రాసి ఇచ్చిన స్థలమే దాదాపుగా ఒక 4 సెంట్లు ఉంది, ఇళ్ళ స్థలం. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారా శ్రీవర్షిని ఫ్యామిలీ? ఇప్పుడు దాకా వాళ్ళందరూ కూడా నా పక్కనే ఉన్నాడు, జస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయాడు. అవునా? అనుకోవచ్చా? అంటే వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళందరూ కూడా ఇచ్చేసేవాడు మాట్లాడడానికి. ఇప్పుడు దాకా నాతో ఉన్నాడు, పొద్దు నుంచి ఉన్నాడు నాతో. హైదరాబాద్ ఇప్పుడు వచ్చింది. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. అసలు వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ, వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళ అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. 4 రోజుల నుంచి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ సొంత ఊరు వెళ్ళారు. మీరు వెళ్ళగొట్టారనే విషయాలు మరి అక్కడికి వెళ్ళారు. మీకు కావాలంటే వీడియో మొత్తం తీసి పంపించమంటే ఇప్పుడే తీసి పంపిస్తలేదు. వాళ్ళ అన్నయ్య వస్తాడు ఒక 1/2 గంటలో, అలాగే అరగంటలో. ఇప్పుడు విష్ణు అన్న, ఇప్పుడు ఏ విధంగా చూసుకోవచ్చు అన్న ఇది? మరి మీరు అనుకున్నట్టుగానే అఘోరి మీద మళ్ళీ 6 months దాకా కేసులు, జైల్లోనే ఉంటాడు, చెంచల్గూడ జైల్లో అని చెప్తున్నారు. ఆల్రెడీ మంగళగిరిలో అండి నీలాగా ఒక రిపోర్టర్, అంటే మీరు రిపోర్టర్ కాదనుకోండి, ఇంక్లూడింగ్ యువర్ రిపోర్టర్, లైక్ యువర్ రిపోర్టర్, ఒక అతనికి కాలు కొట్టాడండి. అతను నిన్న కూడా నాతో ఫోన్ లో మాట్లాడి చాలా బాగా మంగళగిరి వచ్చి ఇక్కడ హల్చల్ చేశాడు ఒకసారి. ఓకే, హల్చల్ చేసినప్పుడు కూడా మనమే ఇక్కడ ఆపింది ఆ టైంలో కూడా, నేనే అప్పుడు ఇక్కడ జరిగినప్పుడు. అయితే ఆ టైంలో ఆ రిపోర్టర్ తాలూకా వచ్చాడు ఒక అబ్బాయి. ఈ అబ్బాయి రిపోర్టర్ తాలూకా అంటే జూనియర్ టైప్ అనమాట. అయితే అక్కడ ఏదో క్వశ్చన్స్ అవి జరుగుతున్నాయి. సోలం తీసుకొని, సోలంలో రాడ్ సపరేట్ గా వస్తుంది, పైది సపరేట్ కింద సపరేట్ ఉంది. రాడ్ తీసుకొని కరెక్ట్ గా ఎల్బో నీ కిందకి రాడ్ మామూలుగా బోన్ కొడితే 2 ముక్కలు అయిపోయింది బోన్. అది 4 months అబ్బాయి బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. అతను కాంటాక్ట్ అయితే నేను అతనికి ఒకటే చెప్పాను, న్యాయం జరగాలంటే మీరు వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుని దాన్ని మీరేకి ఇచ్చేసేయండి, వాళ్ళ ఫ్యామిలీకి చేరుతుంది, ఏదో రోజు వాళ్ళు మీతో మాట్లాడడానికి వస్తారు, లేదా కేసు కంటిన్యూ. ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నా మీకు శ్రీవర్షిని దగ్గర నుంచి ఏమన్నా చేంజ్ అవుతుంది? లేదండి, అసలు కాంటాక్ట్ కూడా మాకేం ఇవ్వట్లేదు. ఒక సిఐ గారి నెంబర్ ఒకటే ఉంది కానీ మేము ఆయన కూడా కాంటాక్ట్ చేయలేదండి ఇప్పటి వరకు. చాలా మంది ఒకసారి వెళ్ళారు, భంగపడ్డారు, ఇంటికి వచ్చేసారు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే విష్ణు శ్రీవర్షిని ఎందుకు పెంచాడు, ఏ ఇయర్స్ నుంచి, ఎంత వయసు ఉన్నప్పటి నుంచి పెంచుతున్నాడు విష్ణుని అనేది డౌట్ ఉందన్న. ఇప్పుడు ఇంట్లో కుక్కర్ ఎందుకు పెంచామంటే మనం ఆన్సర్ చెప్పగలం, నచ్చింది పెంచుకున్నాం. ఇప్పుడు శ్రీవర్షిని కుందేలు పెంచుతాం, ఎందుకు పెంచాము అంటే అలా కాదు, కుందేలు పెంచామంటే ఎందుకు పెంచామంటే నచ్చింది పెంచాం. నాకెవరు లేరు వెనకమాల. ఆ టైంలో వర్షం నా దగ్గర ఉంది, నా బాగు కోరింది. చిన్న చిన్న కేసుల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా, అంటే నా భార్యకి సంబంధించిన పోలీస్ స్టేషన్ కేసులకి వెళ్ళినా ఆ పిల్ల ఒక్కటే నా వెనకాల వచ్చేది నన్ను తీసుకెళ్ళడానికి. మంగళగిరి పోలీస్ స్టేషన్ జస్ట్ 1 kilometer. లేదు విష్ణు అన్న,
మీరు ఎంత చిన్న వయసు అప్పటి నుంచి శ్రీవర్షిని పెంచుతున్నారు? అమ్మాయికి అప్పుడు 12 ఏళ్ళు ఎంత ఉంటాయి అండి, 11 ఉంటాయి. అప్పటి నుంచి ఇక్కడ ఉంది. ఓకే, మీరు అంటే ఆ అమ్మాయికి సాదుకొని పెళ్లి చేసిద్దామనే ఇంటెన్షనా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఫస్ట్ లో అవన్నీ ఏం లేవండి. ఫస్ట్ లో అవన్నీ ఎప్పుడైతే ఆ అమ్మాయి మాతో చక్కగా ఉండి బాండింగ్ చూసుకుంటా, మా నాన్నగారిని కూడా అమ్మాయి బాగా చూసుకునేది. మా నాన్నగారు నడవలేరు, ఆయన కొద్దిగా నడక స్లో ఉండేది, ఆయనకి ఆయన చనిపోయారు ఇప్పుడు. ఆయన కూడా తను బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయి బాగా చూసుకుంది. సో ఇవన్నీ మనకి ఉంటది కదండి, మమ్మల్ని చూశారు కాబట్టి మేము కూడా అమ్మాయిని కొద్దిగా గొప్ప మేము కూడా పైకి తీసుకురావాలని ఉంటుంది కాబట్టి అలా చేసామంతే. అంటే ఎంత దూరం పోరాడడానికి కూడా కారణం పోరాడడానికి కారణం ఇంతవరకు పోరాడడానికి కారణం కూడా ఏంటంటే ఆ అమ్మాయి చేసి మాకెంతో మేలు చేసింది కాబట్టి కదా. ఇంకో విషయం ఏంటంటే చూసుకుంది, మా నాన్నగారిని చూసుకుంది. విష్ణు వైఫ్ విడిపోవడానికి శ్రీవర్షనే కారణము అని కొంతమంది అనుకుంటున్నారు. అంటే ఈ అమ్మాయిని ఇట్లా చూసుకుంటున్నారు కాబట్టి విడిపోయే టైంలోని ఈ అమ్మాయి వచ్చినప్పుడు విడిపోయే టైంలో వచ్చిందా? ఈమె వచ్చినాక విడిపోయారా? వెళ్ళిపోయింది అసలు, అప్పటికే కోర్టులో ఉంది. అది కోర్టులో ఉన్న తర్వాత శ్రీవర్షం వచ్చింది మీ దగ్గరికి. అప్పటికి అసలు ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ఎవరు కూడా తెలియదు. అంటే ఇప్పుడు విష్ణు గారికి రేపు పొద్దున ఓకే ఇంకో పెళ్లి అయింది, లేదంటే ఆ వైఫ్ తో మాట్లాడుకుని తెచ్చుకున్నారా ఇంకోటి అనేది పర్సనల్ విషయం. కానీ ఒక హెంగ్ అమ్మాయి అంటే పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని విష్ణు ఇంట్లో పెట్టుకోవడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? ఇంట్లో ఎక్కడ ఉంది? మా ఇంట్లో ఉండదు. ఎర్లీ మార్నింగ్ వస్తుంది, వర్క్ ఉంటే చూసుకుంటది, బ్యాంక్ పనులు చూస్తుంది, ఇక అంతే అయిపోయింది. వాళ్ళ ఇంట్లోనే ఉంటది. బ్యాంక్ పనులు నుంచి మార్నింగ్ టైం బ్యాంకింగ్ జరుగుతుండే కదండి. ఒకప్పుడు మాది గ్యాస్ ఏజెన్సీ ఉంది. ఓకే, మార్నింగ్ నుంచి నైట్ వరకు వచ్చిన కలెక్షన్ మొత్తం తనే బ్యాంక్ లో వేయడం, ట్రాన్స్ఫర్ చేయడం మొత్తం తనే చేసేది. అంటే దీన్ని ఇక్కడ అన్న ఒకటి సంతోష్ ఇంటెన్షనల్ గా అడిగే క్వశ్చన్స్ కాదు, నీకు కూడా తెలుసు బయట ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ జస్ట్ క్లారిఫై కోసం మాత్రమే నేను విష్ణు ఇబ్బంది పెట్టాలన్నా కాదో, లేదంటే విష్ణు చెడుగా చూపించాలనేది నా ఇంటెన్షన్ కాదు. విష్ణుకి శ్రీవర్షికున్న ఫ్రెండ్షిప్ ఎట్లాంటిది అంటే బయట కొంతమంది లేదు శ్రీవర్షిని వేరే విధంగా ఏదో చేద్దామని ఉంచుకున్నాడు, ఎవడు ఉంచుకుంటాడు, అమ్మాయిని చిన్నప్పటి నుంచి పెంచుకున్నాడా అనే విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఈ విషయాల మీద మీరేమి చెప్పదలుచుకున్నారు? మా నాన్నగారి దగ్గర కూడా ఒక అమ్మాయి ఉండేది అలాగే. మా నాన్న కూడా అనమంటారా? మేబీ ఉండేది అంటే 4-5 విధాలు ఉంటాయి. సాదుకునే విధానము, ఒక చిన్న అమ్మాయిని తెచ్చుకొని ఒక బిడ్డలా చదువుకో. మా నాన్నగారు కూడా వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని కూడా అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా దగ్గర ఉండేది అమ్మాయి కూడా. నేను అప్పుడు బుడ్డపిల్ల ఉండి నాన్నగారు ఫాలో అవడం కాదు, పూర్తిగా వినండి. ఆ అమ్మాయి కూడా ఏం జరిగిందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేద్దాం అనుకున్న టైంకి సెకండ్ మ్యారేజ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఓకే, అది మా నాన్నకి నచ్చల. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలే. కానీ చివరిలో ఆ అమ్మాయి కూడా మా నాన్న దగ్గరే ఉంది. హైలైట్ ఉంది, వంశపారంపర్యంగా వస్తున్నట్టుంది. ఇప్పుడు శ్రీవర్షిని విష్ణు జాతుంటే మా తాతల సంకామ ఫ్యామిలీ అని చెప్పి పెద్దది, పెద్ద సంస్థానం అది. ఆ రోజులో రూపాయి నోటే చాలా పెద్దది. ఆ రూపాయి నోటును దాచిపెట్టిన ట్రంక్ పెట్టి నేను చూడడానికి వెళ్ళినప్పుడు దాని బరువు దాదాపు 800 కిలోలు. వాళ్ళ సంస్థానం అవన్నీ చూసి అప్పుడు అనుకున్నా ఎంత మందిని వీళ్ళు అన్నం పెట్టి పోషించారు. అక్కడికి వెళ్తే చెప్తా ఉండేవాళ్ళు. పెద్దపాలెం మీద అంటుంటారండి, నేను కూడా 2 సార్లు వెళ్ళి అక్కడికి. ఓకే, అంటే విష్ణు వాళ్ళ ఫ్యామిలీకి అన్నం పెట్టిన వాళ్ళు ఎవరికైతే విష్ణు ఫ్యామిలీ అన్నం పెడుతుందో వాళ్ళకి సున్నం పెడుతున్నారు అనుకోవచ్చా? సున్నం అంటే వాళ్ళకి ఇల్లు కట్టించి సున్నం వేపిస్తా ఉంది. లేదు, అన్నం పెట్టినోడికి సున్నం పెట్టుడు అంటే ఇప్పుడు శ్రీవర్షిని చేసినట్టు కావచ్చు, లేదంటే మీ డాడీ పెంచుకున్న అమ్మాయి ఇంకో అబ్బాయిని పెంచిన అమ్మాయి కూడా తప్పేం చేయలే. ఆ అమ్మాయికి నచ్చింది చేసుకుంది. ఇప్పుడు మరి శ్రీవర్షిని కూడా సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావా అని. ఓకే, ఇప్పుడు శ్రీవర్షిని కూడా ఆయనకు నచ్చిన అఘోరిని పెళ్లి చేసుకుంటుంది కదా, విష్ణు ఎందుకు ఫీల్ అవుతున్నాడు మరి? వాడు మగోడైతే ఫీల్ అవ్వని కాదండి. వాడు అఘోరి నుంచి బయటికి తీసుకొచ్చి నువ్వు అఘోరి కాదు కదా, నార్మల్ గా బతుకని చెప్పి మామూలుగా ఏదైనా వ్యాపారం లాంటిది చూపించేవాడిని. ఈ దొంగ సొమ్ము తిని బతకాల్సిన క్రమం మాకు లేదండి. మీరు తిన్నారు అనట్లేదు, ఎవరు విష్ణు తిన్నారు అనట్లేదు. విష్ణుకి ఎందుకు తినాలి? అవును, ఆ పిల్లైనా ఎందుకు తినాలి? ఆ పిల్ల విష్ణు సరిగ్గా పెంచలేదు అనుకోవచ్చా? శ్రీవర్షిని పెంచలేదు అనుకుంటా అంటే లాస్ట్ లో లేను అక్కడ. ఆ టైంలో తన మాటలకు ప్రభావితం అయిపోయిందని అనుకోవచ్చు కదా. అప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో నేను లేని లాస్ట్ 4 months ఇదంతా జరిగింది. నేను ఎప్పుడైతే నా పరిస్థితి ఇక్కడ బాగోక నేను హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక చిన్న సిటీకి షిఫ్ట్ అవ్వడం, నేను వారానికి ఒకసారి అక్కడికి రావటం, అది కూడా ఒకసారి రాను, 15 రోజులకు ఒకసారి రావడం, ఒక రోజే ఉండడం, నేను వెళ్ళిపోవడం, నాకు పట్టించుకునే తీరిగా ఓపిక 2 లేవు ఆ టైంలో. ఆ టైంలో వీళ్ళ కనెక్టివిటీ పెరిగి ఆ టైంలో మాటలకి ప్రలోభ పడిందని ఎందుకు అనుకోకూడదు? ఈ లేడీ అఘోరి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు విష్ణు లేడంటావా అక్కడ? ఈ మాటల ప్రభావ లేడీ అఘోరి వచ్చిందని తెలిసి నేను వచ్చి అక్కడికి వచ్చినాక మీద బొర్రించుకున్నారుగా. అప్పటికి కూడా అండి కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. ఆమెను బయటికి పంపించడం కోసం నేను ఎంత ప్రయత్నించానో అది పర్సనల్ గా నాకు వాళ్ళ అన్నకి మాత్రమే తెలుసు.
మీ పైనగా మీద వాడి ముద్దులు ఇస్తుంది అఘోరి మీరేనా? నేనే. ఎట్లా అనిపించింది ముద్దు పెడుతుంటే? ముద్దు పెట్టలేదు, అది మీద పడి గట్టిగా వాడేసుకోవడం ట్రై చేస్తాను, అందరిని అంతే చేసిద్ది అది. ఏ విధంగా పాన్స్ పౌడర్ స్మెల్ వచ్చిందా, భస్మం స్మెల్ వచ్చిందా మీకు? దాని బాగుంటది, అందుకే కంట కంపు కొడుతూ ఉంటది, అందుకే దూరంగా నెడతా ఉంటాను నేను. ఏ కంపు? కంట కంపు, స్నానం చేయదు అది. అది కూడా ఎందుకు నవ్వుతున్నారు ఎవరు? నేనే. అదేంటంటే మొహం కూడా కడిగేది కాదు, ఆ కడక్కపోతే ఇది అడవిలో కూర్చునేది వచ్చి. అప్పట్లో వర్షని పరిచయం ఉండేది కాదు, నేనే అన్ని దాని దగ్గర అన్ని ఉంటాయి. మళ్ళీ కార్లోనే బ్రష్ ఉంటది, పేస్ట్ ఉంటది, వండుకోవడానికి స్టవ్ ఉంటది, అన్ని ఉంటాయి. తోముకోవే పళ్ళు అని చెప్పి ఇసిరేసేవాడిని, ఎప్పుడో ఒకసారి తవ్వుతా ఉండేది. ఎప్పుడు చూడు తన ఫోన్ లో పర్సనల్ గా కార్ లో డోర్ వేసుకొని మాట్లాడుకుంటూ ఉండేది. నేను తన పర్సనల్ లోకి ఎప్పుడు వెళ్ళలేదు, నా దగ్గర ఉన్నంతకాలం లేదు. ఇంకో విషయం ఏంటంటే విష్ణు అఘోరిని లైన్ వేసి మెల్లగా ట్రాప్ చేద్దాం అనుకున్నాడు, కానీ శ్రీవర్షిన్నే విష్ణు దగ్గర ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయినే శ్రీనివాసు లైన్ లో పెట్టిండు. విష్ణు లైన్ లో పెట్టే లోపే శ్రీవర్షిని అఘోరి లైన్ లో పెట్టిందనే విషయాలు. మీరు ఒకసారి నేను ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తా, అంటే ఇంకా నా పర్సనల్ మీకు చెప్పాను అనుకో బాగోదు. అంటే నా లైఫ్ ఇలా ఉంటది అని చెప్పి మీకు నేను ప్రపంచానికి చూపించలేను కదా. వర్షినికి కూడా నా లైఫ్ గురించి బాగా తెలుసు. నాకు నా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుంది, నేను లైన్ వేస్తే ఒక అమ్మాయి ఎలా ఉంటుంది, తనకు అన్ని తెలుసు. నేను రీసెంట్ గా జరిగిన చిన్న విషయం చెప్తా. ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ మధ్యలో మీ మధ్యలో శ్రీవర్షిని మీడియేటర్ లాగా ఉండేదా? లేదు, అసలు తను ఇంటర్ఫియర్ చేయను, అసలు తెలుసు అంతే. న్యూట్రల్ గా ఉంటారు అందరూ, ఎవరు మా జోలికి రారు. నా పర్సనల్ విషయాల్లోకి వర్షిని కూడా రాదు. విష్ణు ఎంత ఫ్రెండ్ బిడ్డ అయినా విష్ణు ఇంత పర్సనల్ గా ఎందుకు తీసుకుంటుండు శ్రీవర్షిని విషయంలో అంటే ఏం చెప్తాడు? ఏమోనండి, ఎందుకు వచ్చిందో తెలియదు, మాకు అలా కనెక్ట్ అయిపోయింది. సేవలు చేసుకుంటూ ఉండేది, మా నాన్నగారికి సేవలు చేసుకుంటూ ఉండేది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా దగ్గర మమ్మల్ని చూసుకుంటూ ఉంది. సరే ఇలాగ వేస్ట్ పోకూడదు, ఒక చిన్నపిల్ల జీవితం అని చెప్పి మనమే 10th రాపించాం. పాస్ అయింది, ఇంటర్మీడియట్ చేపించాం, అయిపోయింది. బీటెక్ జాయిన్ చేసాం, ఇప్పుడు అక్కడే 2nd ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఇంటెన్షన్ ఉంటే చదివించాల్సిన కర్మ మాకేముందండి. అయిపోయిన తర్వాత ఒక లవ్ స్టోరీ ఉండేదంట, ఎంతవరకు మీకు తెలుసా విషయం? తనని పెళ్లి చేసుకోవడానికి ఒక్కడేంటి దాదాపు ఒక 10 మంది వచ్చారు నా దగ్గరికి. ఎందుకు పెళ్లి చేసుకున్నా? ఈఎంఐ ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించింది. నేను చేసుకుంటానండి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీ విష్ణుని అడగండి, విష్ణు ఓకే అంటే చేసుకుంటాను కదా. విష్ణుని అడగండి, విష్ణు తర్వాత మా నాన్న, వీళ్ళిద్దరు ఒప్పుకుంటే నేను చేసుకుంటా. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు శ్రీవర్షినికి? డైరెక్ట్ బాయ్ ఫ్రెండ్స్ అని అనకూడదండి, ఎందుకంటే పాపం అమ్మాయి ఎప్పుడు ఏ అబ్బాయితో తిరిగి అలా ఎప్పుడు చేయలేదు. వచ్చినా కానీ పాపం వాళ్ళ నాన్న ఎవరిని అడిగితే ఫస్ట్ వాళ్ళ నాన్న నెంబరు నా నెంబరు మా ఇద్దరితో ఎవరో ఒకరికి ఇచ్చేసిద్ది. ఏదైనా ఉంటే మీరు మా ఇంట్లో మాట్లాడుకోండి అని చెప్పింది. మా ఇంట్లో వాళ్ళకి ఓకే అయితే నాకు ఓకే అనేదా? మా ఇంట్లో మాలో వాళ్ళిద్దరు ఒప్పించుకుని నా పెళ్లి మిమ్మల్ని చేసుకుంటా అని చెప్పింది. ఓకే. ఎందుకు విష్ణు మీద శ్రీవర్షినికి అంత కోపం వచ్చింది అనుకోవచ్చు? ఇది కోపం కాదండి, ఇది మాటల గారడి. అంటే గారడి ప్లస్ మందుల యుద్ధం. ఇప్పుడు ఒక మనిషిని ప్రలోభ పెట్టుండొచ్చు, మందులతో ఏదైనా చేయొచ్చు, సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో నన్ను చిన్న మాట అన్నా కూడా ఎవరి దగ్గర పనిలేదు. అలాంటిది ఈ రోజు నన్ను పేరు పెట్టి పిలుస్తుంది. నన్ను ఎవరైనా పేరు పెట్టి పిలుస్తున్నా ఊరుకోదా పిల్ల. అంత ప్రేమ ఉండే, అంత అభిమానం. అసలు ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో కూడా నన్ను ఒక మాట అందించింది కదా. ఈ 4 సంవత్సరాల్లో నేను ఎంత డల్ అయ్యానంటే ఈవెన్ మా ఇంట్లో బియ్యం కూడా తీసుకెళ్ళిన పరిస్థితి వచ్చినా నాకు చాలా హెల్ప్ చేసింది ఆ అమ్మాయి. బాగా డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు శ్రీవర్షిని చెప్పాను ఆ అమ్మాయికి. ఏమండి, శ్రీవర్షిని ఇట్లా చేసింది వెళ్ళిపోయింది అనే విషయంలో బాగా డిప్రెషన్ కి వెళ్ళినట్టున్నారు విష్ణు. డిప్రెషన్ కి ఎందుకు వెళ్ళింది అంటే ఈ 4 సంవత్సరాలు ఎంత డెప్త్ కి వెళ్ళాను నేను. బియ్యం కూడా లేని పరిస్థితికి వెళ్ళి చెప్పా, గుర్తుందా మీకు? అవును అవును. బియ్యం కూడా లేని పరిస్థితికి వెళ్ళిన టైంలో ఆ అమ్మాయి తన సొంతగా లోన్ పెట్టి 30,000 తీసి ఫస్ట్ 20,000 తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చి వెళ్ళింది. ఓకే. ఎవరన్నా ఇస్తారా? మీ ఇల్లే గడవట్లేదు అనుకో, మీరే తీసుకొచ్చి నాకు ఇస్తారా? అక్కడ పడిపోయిన అట్లా 3 నెలల నుంచి అక్కడి నుంచి ఏంటంటే బాబు, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి షేర్ చేసుకున్నవన్నీ. ఎందుకు ఇంత సడన్ గా విష్ణు పైన విష్ణుని ఒక శత్రువు లాగా, ఒక గుండా లాగా, ఒక రౌడీ లాగా చూస్తుంది శ్రీవర్షిని ఎందుకు అనుకోవచ్చు? అంటే ప్రేమ తగ్గింది అనుకోవచ్చా? నాకు తెలియట్లేదు. ప్రేమ తగ్గడం కాదు, ప్రేమ అభిమానం తగ్గడం కాదు, ఇదంతా మాటలు గారడి. లాస్ట్ టైం గుజరాత్ లో అంత గొడవ చేసి తీసుకొస్తుంటే వచ్చిన తర్వాత ఎంత అభిమానంగా ఉంది, నవ్వుకుంటానే ఉన్నాం మేము. నెంబర్ 1 న్యూస్ ఛానల్ వాళ్ళు మాకు ఒక రూమ్ ఇచ్చారు, వాళ్ళు ఇక్కడ ఉండండి అని. మా ఇద్దరికే కాదండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. దాదాపు 10 మంది ఉన్నాం లోపల. మా గొడవకి
చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరున్నారు లోపల అని వచ్చి అడిగి వెళ్ళిపోతారు అందరూ. ఇలా శ్రీవర్షిని వచ్చింది, అఘోరి శ్రీవర్షిని అని చెప్పుకుంటూ ఉన్నారు అందరూ. హ్యాపీగా ఫీల్ అయ్యారా మీరు దొరకగానే, మీ కేక్ దొరకగానే? అసలు నాకన్నా ముందే హ్యాపీ, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అందరూ, అమ్మాయి ఫ్రెండ్స్. ఆ వీడియోలన్నీ డిలీట్ చేశారు మళ్ళీ నా దగ్గర ఫోన్ లాక్కొని. ఈ అమ్మాయి కాంట్రవర్సీలో ఉంది కదా, మళ్ళీ వీడియోలు బయటకు వస్తాయని చెప్పి డిలీట్ చేశారు. వాళ్ళందరూ బ్రాహ్మణులు. ఒక అబ్బాయి అయితే ఈ పిల్లతో పాటు చదువుకున్నాడు, అతని పేరు ఏదో ఉంది, మా ముద్దు పేరు అయితే మంకీ అంటారు. వాడైతే షాప్ వదిలేసి వచ్చేసాడు. వాడికి అసలు 6 గంటలు కూడా గ్యాప్ ఇవ్వరు. ఈవినింగ్ 6 వరకు, 10 to 6 చేయాల్సిందే డ్యూటీ, 8 hours. అలాంటిది షాప్ వదిలేసి వచ్చి వాడు వస్తా భోజనాలు తీసుకొచ్చి గోళ లోపల, ఆ గోళ తట్టుకోలేక బయటకు వచ్చి కూర్చున్నా కాసేపు. మీతో పట్టుకొని గడిపేసింది. పట్టుకొని వచ్చేటప్పుడు మీ తొడ మీద పడుకున్నది అమ్మాయి, మీతో చాలా మంచిగా ఉన్నది. ఏం చెప్పడం జరిగింది మీకు? ఏం చెప్పడం జరిగింది? చెప్పలేదండి ఆ టైంలో, మాకు ఏం చెప్పలేదు. విష్ణు మేము ఒకటే అనుకున్నాం, ఆ పిల్ల కడుపు ఉంది, తీపిచ్చాలి. ఈ లోపు చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి వాళ్ళ అమ్మకి ఏదేదో మాట్లాడడం, వాళ్ళ నాన్న భయపడటం. కొంతమంది మీడియా ఛానల్స్ ఇంటికి వెళ్ళి విష్ణు మీద కేసు పెట్టండి, విష్ణు మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాడు, వీళ్ళ ఈ అమ్మాయి అన్నా నేను మీడియా ఉంటే నేను రాను, నేను మీడియాతో నేను మాట్లాడలేను, ఈ టైంలో నాకు కొద్దిగా గ్యాప్ కావాలి, నేను 1 month తర్వాత మాట్లాడతాను అని ఈ అమ్మాయి మాట్లాడడం. ఇలాంటి క్రమం ఏమైందంటే ఆ అమ్మాయి కొద్దిగా అప్సెట్ అయిపోయి వాళ్ళ అమ్మ ఇచ్చిన ప్రెజర్ కి మళ్ళీ 2వ సారి వెళ్ళిపోయింది. ఇప్పటికి విష్ణు డిప్రెషన్ లో ఉన్నాడా? శ్రీవర్షిని డిప్రెషన్ లో బయటకు వచ్చిండా? లేదండి, నమ్మకంతో ఉన్నా. డిప్రెషన్ నాకు ఎప్పుడు రాదండి, నీ దగ్గర నమ్మకమా? ఎప్పటికైనా తెలుసుకుంటది, మళ్ళీ వస్తది, నేనే పెళ్లి చేస్తా దానికి, మళ్ళీ దానికి మంచి జీవితంగా చక్కగా ఏదో ఒకటి చేస్తాను. పెళ్లి చేస్తారా మీరు? చేస్తా. చేసుకుంటారా ఎవరన్నా? అఘోరితో వెళ్ళిపోయింది కదా, మళ్ళీ శ్రీనివాస్ ఏదున్నా విష్ణుయే. అంటే అఘోరితో వెళ్ళిపోయిందని ఎంతవరకు తెలుసు అండి? మా అయితే ఆంధ్ర తెలంగాణ తెలుసు. అంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికా మోసం చేయను. శ్రీవర్షిని ఆఫ్రికా ఎందుకండి, ఇండియాలో మనకి 26 రాష్ట్రాలు ఎక్కడికో పారిపోవాలండి. ఇప్పుడు చెన్నై మొత్తం, ఎవరికైనా కానీ చెన్నై మొత్తం తెలుసండి, చెన్నై మొత్తం, కర్ణాటక తెలుసు. ఇంత జరిగినా కూడా అమ్మాయిని చేసుకుంటాను వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పటికి విష్ణు అబ్బాయిని చూస్తున్నాడు, ఆ పిల్ల కోసం ఇప్పటికీ కాల్ చేస్తున్నాడు, ఆ పిల్ల ఎలా ఉంది అని. మేమే వాడిని ఒప్పుకోలే. తెలియదా అబ్బాయికి మరి శ్రీనివాస్ అఘోరిని పెళ్లి చేసుకున్న విషయం? తెలుసు, ఏదో జరిగిందనే మాట అనుకుంటున్నాడు. ఏదో జరిగింది, ఆ పిల్ల ఇట్లాంటిది కాదని తెలుసు వాడికి కూడా. ఓకే, ఇప్పుడు ఇంకోటి, శ్రీనివాస్ వాళ్ళ అక్క అండ్ రేపు చెంచల్ కూడా జైలుకి వచ్చి తర్వాత మోకిల పోలీస్ స్టేషన్ కి వెళ్ళి శ్రీవర్షిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అని అనుకుంటున్నారు అనే విషయాలు కొన్ని వస్తున్నాయి. ఎంతవరకు ఇది నిజమే, అబద్ధం అనుకోవచ్చా? అసలు మాకేం తెలియదు నిజంగా, వాస్తవంగా అయితే మాకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ పెళ్ళే చెల్లదన్నప్పుడు మరి శ్రీనివాస్ ఫ్యామిలీ వాళ్ళ అక్క వాళ్ళు మేము తీసుకెళ్తాం అమ్మాయిని అన్నప్పుడు మరి శ్రీనివాస్ ఫ్యామిలీ కావచ్చు, సారీ శ్రీవర్షిని ఫ్యామిలీ కావచ్చు, విష్ణు కావచ్చు, ఏం చేస్తున్నారు మరి? ఇప్పటి వరకు మాకు ఈ విషయం తెలియదండి. నేనైతే మాత్రం మీరు అన్నారు కదా, ఇప్పుడు నేను రేపైతే మోకిల పోలీస్ స్టేషన్ లో రేపు ఎంక్వైరీ చేస్తాను. రమ్మంటే బయలుదేరి వచ్చేస్తా కూడా. ఇప్పుడు మోకిల పోలీస్ స్టేషన్ పొద్దున అక్కడ ఉంటాను నేను. ఓకే, ఈ మాట మీకు కొంచెం నొప్పియొచ్చు, ఇది నా పర్సనల్ గా నేను అనేది కాదు. విష్ణు అంటే నాకు కూడా తెలుసు ఎంతో కొంత. ఒక చిన్న క్లారిటీ కోసం అన్న వద్దన్నా అంటే ట్రిమ్ చేస్తా, ఇది కూడా చెప్తున్నా నేను. కెమెరా ఆన్ కెమెరా చెప్తున్నా. చెప్పండి ఎంత జరిగింది. ఆ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ నా ఇంటెన్షన్ గా నేను అడుగుతలేను, బయట ఉన్న దాన్ని మీరేమైనా క్లారిఫై ఇస్తారేమో అని ఇంటెన్షన్. అన్న వద్దన్నా అంటే నేను ట్రిమ్ చేసి. విష్ణుకి శ్రీవర్షినికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అనేది కొంచెం బయట డిస్కషన్లు. అది ఎలా అండి? ఆ అమ్మాయి చెప్పిందా? అంటే విష్ణు అందుకే ఆ అమ్మాయి కోసం ఇంత తిరుగుతున్నాడు, ఇంత తపన పడుతున్నాడు. అలా తపన పడ్డమంటానండి. ఇప్పుడు శ్రీవర్షిని ఇంట్లోకి నేను ఒక కుక్క పిల్లని ఇచ్చా, అది కనపడకపోయినా కూడా మేము 1 వారం రోజులు అలాగా తిరిగాం దానికోసం. అంటే ప్రతిసారి శ్రీవర్షిని పోలుస్తున్నారు కదా, కుక్క పిల్ల శ్రీవర్షిని ఒకటేనా? కుక్క పిల్ల శ్రీవర్షిని ఒకటి కాదండి, ప్రేమ అంతటిది. ప్రతి జీవి మీద ప్రేమ అంతకు మించి ఎక్కువ. విష్ణు అన్న, నేను ఒక్క విషయం ఈడ ఏంటంటే, విష్ణుకి శ్రీవర్షినికి ఏ సంబంధం లేనప్పుడు ఇన్ని రోజులకోలే అంటే బయట అనుకునే విషయాలు, అంటే నాకు అట్లాంటి డౌట్ అనేది అంటే అంత ఫోకస్ గా నేను ఎప్పుడు అబ్జర్వేషన్ చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు కాబట్టి బయట డిస్కషన్ల కోసం మాత్రమే అడుగుతున్నా. అన్న వద్దన్న ఇది ప్రాబ్లం అయితే నేను ట్రిమ్ చేయడానికి నేను రెడీ. అడగండి. శ్రీవర్షినికి విష్ణుకి ఎలాంటి సంబంధాలు లేవా? ఏమీ లేవనే కదండి ఫస్ట్ నుంచి చెప్తుంది. అన్న ఈ రోజు మాట్లాడొచ్చు, రేపొద్దున శ్రీవర్షిని చేంజ్ అయిన తర్వాత విష్ణుకి శ్రీవర్షినికి పెళ్లి చేస్తాడా విష్ణు? ఆల్రెడీ శ్రీవర్షిని ఖచ్చితంగా నేను పెళ్లి చేద్దామని ఆలోచనతోనే ఎప్పుడైతే రాజేష్ నాథ్ గారి మీద అక్కడ నిందేసిందో ఆ రోజే చెప్పా, నువ్వు నా గ్రిప్ నుంచి తప్పుకున్నావు, నాకు చెప్పకుండా నువ్వు ఒక వీడియో చేసావు, ఈ రోజు అది మీడియాలో హల్చల్ అవుతుంది. ఇప్పుడు ఎటు నుంచి ఎటుపోయితే నాకు తెలియట్లేదు, అందుకని నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అయిపోయింది,
ఈ విషయం అయిపోయిన తర్వాత నీకు పెళ్లి చేసేస్తున్నాను, అది ఎవరనేది నువ్వు నిర్ణయించుకో, నువ్వు ఏ అబ్బాయిని చూపించినా పర్లేదు, నేను చేసి పడేస్తా, లేదా నన్ను చూడమంటే నేను చూస్తా, నీకు ఎట్లా కావాలంటే అట్లా అని చెప్పా. ఆ పిల్ల కూడా ఏం మాట్లాడలా. సరే అన్న, ఈ వీడియో ఎప్పటికీ యూట్యూబ్ లో ఉంటది. ఒక్క మాట అన్న, శ్రీవర్షిని చెడు విధంగా విష్ణుకి ఎలాంటి ఇంటెన్షన్ లేదా అన్న? లేదు. 100% ఇది దీనికి కట్టుబడి ఉంటారన్న? 1000% ఖచ్చితంగా. సూపర్ సూపర్ అన్న. మిమ్మల్ని మీరేదో తప్పు చేశారని అడగడానికి కాదన్న, రేపొద్దున పక్కన పెడితే చాలా మంది ఇంటెన్షన్ ఏంటంటే, చాలా మంది ఇంటెన్షన్ విష్ణుకి శ్రీవర్షినికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, విష్ణు శ్రీవర్షిని మిస్ అవుతుంది. ఏం జరిగిందంటేనండి, ఈ అమ్మాయిని ఆల్రెడీ మన పేర్లు చెప్పొచ్చా, టీవీ ఛానల్స్ పేర్లు చెప్పొచ్చా? మీ ఇష్టం అన్న, చెప్పొచ్చు. బిగ్ టీవీ గానీ ఆర్టీవీ వాళ్ళు గానీ డైరెక్ట్ గా ఈ అమ్మాయిని లైవ్ లో పెట్టి పక్కన సీన్ గార్డ్ ఉన్నప్పుడే ఒక క్వశ్చన్ అడిగారు, నీకు విష్ణుకి ఎటువంటి ఇల్లీగల్ సంబంధాలు ఉన్నాయి అవి కూడా చెప్పు అని. ఆ అమ్మాయి చాలా సీరియస్ గా ఆన్సర్ చెప్పింది. అది ఇంకా మీడియాలో రన్ అవుతుంది, బిగ్ టీవీలో కూడా ఉంది. అది ఏమని చెప్పారు? నాకు అన్న చెల్లెల సంబంధం తప్ప నాకు ఇంకే సంబంధం లేదు, కోపంగా అడిచింది. ఆ బిగ్ టీవీలో మాట్లాడినప్పుడు గౌతమి గారు మాట్లాడారు. గౌతమి గారు ఆ రోజు సీరియస్ అయింది. ఎందుకు సీరియస్ గా చెప్తా, అదే కూల్ గా చెప్పొచ్చు కదా, ఏమనుకుంటున్నావు ఆవిడ కూడా అరవడం జరిగింది. కాదు విష్ణు అన్న, ఇప్పుడు మరి అఘోరి పక్కన ఉన్నాడు కాబట్టి చిన్న తప్పు మీకు చెప్తా, జరిగిన తప్పు ఒకటి చెప్తా, ఒక చిన్న తప్పు చెప్తా మీకు. ఆ అమ్మాయి నా గురించి మాట్లాడినప్పుడు నన్ను మానసికంగా శారీరకంగా హింసించాడని ఒక పదం చెప్పింది, వేరే ఇంటర్వ్యూలో చెప్పింది మీడియా వాళ్ళకి. దీన్ని బట్టి మీడియా వాళ్ళు ఏం చేసిందంటే, మానసికంగా శారీరకంగా అంటే ఇల్లీగల్ సెక్షువల్ కంటెంట్ అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. 100% అదే కదన్నా వివరించి చెప్పి. ఫిజికల్ గా అనేది ఒక ఆడపిల్లకి పూర్తి అవ్వాలా, ఇంకా పూర్తి అవ్వాలా, ఇంకా పూర్తిగా చెప్తేనండి. ఇప్పుడు ఎవరైతే శ్రీవర్షిని ఉందో ఈవిడికి మాట్లాడి అంటే లోతుగా మాట్లాడి అంత ఆలోచించి మాట్లాడేంత శక్తి దీనికి లేదు. ఈ పిల్ల కూడా తెలియటట్లు ఏంటంటే, స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి అక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇది కూడా బ్యాంకే కదా, ఇక్కడ డబ్బులు వేస్తే ఏమైందని వెళ్ళిన టైప్ అది. ఆ పిల్లకి ఫుల్ గా నాలెడ్జ్ అయితే బ్రెయిన్ లో ఉండదు. తను ఏంటంటే, నేను వెళ్లే ముందు కొట్టాను, నేను రాత్రి 2ంటికి ఇంట్లోంచి బయటకు వెళ్ళినందుకు నా చేత పనులు ఉంది. నాకు చెప్పకుండా ఒక బండి వేసుకొని ఒక అడవి లాంటి ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ నాకు దొరకడం వల్ల, అక్కడ సీన్ గార్డ్ ఉండడం వల్ల సీన్ గార్డ్ని కొట్టలేక నేను దీన్ని కొట్టే. ఆ రోజు భయపడ్డారా ఆ కొట్టినందుకు? భయపడ్డారా శ్రీనివాస్ మీద చేస్తానని? శ్రీనివాస్ గారికి ఇప్పటికీ భయమే. శ్రీనివాస్ అంటే జైలుకి తీసుకెళ్ళండి, ఇప్పటికీ తీసుకెళ్ళండి, చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళండి. నన్ను ఎదురుగా చూస్తే వాడి గురించి 80% తెలిసిన నేను ఒక్కడే కదా, అందుకే నన్ను చూసి భయపడతాడు. ఓకే అంటే శ్రీనివాస్ గుజరాత్ లో కూడా పట్టుకోగానే ఏడు మొహం పెట్టుకుని ఎందుకు మాట్లాడాడు? ధీరుడైనప్పుడు విష్ణు అన్న చెప్పండి, శ్రీనివాస్ అంటే క్రష్ ఏమన్నా ఉందా? మీద బొర్రించుకున్నారు కదా. శ్రీనివాస్ అంటే క్రష్ ఉంటుంది, వాడిని పట్టుకుని క్రష్ అంటారు చెప్పండి. వాడి మీద క్రష్ పెట్టుకోవడం కన్నా లేదు. ఏమో ఇట్లా మన హట్ అవుతుర్రా, నన్ను లేకపోతాడేమో అఘోరి అనుకుంటే మా శ్రీవర్షిని లేపుకోండి మన బాధపడుతుర్రా. ఏముందని కాదు, వాస్తవంగా మీకు మాట చెప్తే వినండి. నా భార్య నన్ను వదిలేసినప్పుడు కూడా లాస్ట్ రోజు కూడా నన్ను కాళ్ళు పట్టుకుని బతిలాడింది. ఎవరు? ఇవన్నీ మళ్ళీ మీడియాలో చెప్పకూడదు. ఎప్పుడైతే నా ఫస్ట్ భార్య, అప్పుడు అందరు దాదాపు 1 రోజులు ఇష్యూ జరుగుతానే ఉంది. డైరెక్ట్ జడ్జి గారు అయితే మా సాయంత్రం ఇంటి దాకా కూర్చోబెట్టింది. అన్న ఒక్క విషయం అన్న, ఇంకోటి కూడా, శ్రీవర్షిని వల్లనే మీ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది అన్న విషయాలు ఎంతవరకు కరెక్ట్ అన్న? అసలు అప్పటికి ఆ అమ్మాయి కాంటాక్ట్ లో సరిగ్గా లేదండి. ఓకే, మీ పర్సనల్ విషయాలు. అప్పటికి ముందే అప్పటికి పెళ్లి అయిపోయింది, ఆ అమ్మాయి లేదు అప్పుడు. ఆ పిల్ల వస్తూ పోతూ ఉండేది కానీ వాళ్ళిద్దరికి పరిచయం కూడా పెద్దగా ఉండేది కాదు. మీ ఇద్దరికి ఉన్నాయి కదా పరిచయాలు? అప్పుడు మా నాన్నతో ఉండేది అప్పుడు. ఆ పిల్ల వర్షిని అప్పట్లో మా నాన్న దగ్గర ఉండేది, నా దగ్గర కదా ఫస్ట్ లో ఉంది. వచ్చినప్పుడు నా దగ్గర కాసేపే, మా నాన్నతో ఎక్కువ ఉండేది. మా నాన్నకి సపరేట్ చేసుకుంటా అక్కడే కూర్చోవడం, తర్వాత చదివిద్దామని చెప్పి మా నాన్న అనుకోవడం, 10th క్లాస్ గర్తిద్దాం అనుకోవడం, అన్ని అప్పుడే జరిగినాయి. బాగా జల్సాలు చేపించే వాళ్ళు మీరు శ్రీవర్షిని, పెద్ద షాపింగ్ మాల్స్ తీసుకెళ్లే వాళ్ళు, బాగా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. బాగా డబ్బులు అంటే ఏం లేదండి, నాతో పాటే ఉండేది కదా, ఇక మాతో పాటే అన్ని. వాళ్ళ అన్నయ్యకి గానీ వాళ్ళ అమ్మ నాన్నకి గానీ మనం ఏ రోజు ₹1 ఖర్చు పెట్టింది లేదు. ఇప్పుడు అదే బాధపడుతుంది, అదేదో వాళ్ళ అన్నయ్య ఖర్చు పెట్టినా హ్యాపీగా బతికేవాడేమో ఈ పాటికి. అంటే శ్రీవర్షినే చదువుకుంటారా అన్న? విష్ణు ఏ అమ్మాయి వచ్చినా చదువుకుంటాడా? శ్రీవర్షిని ఒక్కదానేనా? ఏ అమ్మాయి అండి, ఇప్పుడు నాకైతే ఓపిక లేదండి. నేనే అయిపోయిందండి, ముసలాన్ని అయిపోయింది. నాకు 39 ఏళ్ళు. చదువుకోవడం ఇప్పుడు మీ ఏ ఇంటెన్షన్ లేదు విష్ణుకి అన్నప్పుడు వయసుతో సంబంధం ఏముంది? సాదే కేపబిలిటీ ఉంటే చాలు గాని.
వేరే విధంగా వేరే చెడు ఆలోచన ఉంటే అట్లా అనుకోవచ్చు. సాదే కాబట్టి అన్నం పెట్టాలి కదా, ఇప్పుడు నా దగ్గర లేదు కదా సినిమా, అది లేకే కదా నేనే వేరే ఊర్లో బతుకుతున్నా అని చెప్తున్నా కదా మీకు. ముసలోడు అంటే ఆ విధంగా వేరే విధంగా అనుకున్నా. ఆ విధంగా అనుకోండి ఏమి లేదండి, ఇంక అయిపోయింది. నాకు ఆల్రెడీ రీచింగ్ టు 40. ఇక నాకు సెక్షువల్ కంటెంట్ అనే ఆలోచన నాకు ఎప్పుడో పోయింది. ఓకే, మంచి మంచి పండితులే మీరు కాబట్టే కదండి నేను ఇవన్నీ చేసినంటారా? స్వామీజీలతోని వాళ్ళతోనే కాంటాక్ట్ లో ఉండేవాడిని. ఇప్పుడు ఇవన్నీ నేనేం చేశాను కాదు విష్ణు అన్న, ఇదంతా లొల్లు ఉండకపోయేదిగా నువ్వు లేపుకొని పోతే శ్రీనివాస్ ని. నీకు నా మీద కోపం బాగా ఉంది. లేదన్నా, లేదన్నా, అమ్మ ఇదంతా లొల్లే ఉండకు భలే ఉండేది. ఈ శ్రీవర్షిని అంతా నాకు విష్ణు శ్రీనివాస్ అని వస్తుండే అప్పుడు. వాడు జస్ట్ నన్ను కొన్ని అవసరాలకి మాత్రం నన్ను పిలిచేవాడు అండి. అబద్ధం ఎందుకు? విషయం చెప్తా వినండి. ఫస్ట్ లో నాతో ఎలా ఉండేవాడు అంటే, ఇప్పుడు స్వామీజీలందరూ వీళ్ళు టచ్ లోకి వచ్చారు. ఎందుకు వచ్చారు నాకు తెలియదు. ఇప్పుడు హిమాలయన్ స్వామి కూడా మరో టచ్ లో ఉండేవాడు. ఆయన ఇంగ్లీష్ లో మెసేజ్ పెడితే మరో చదువుకోవడం రాదు. దాన్ని ఏం చేస్తాయంటే నాకు స్క్రీన్ షాట్ తీసి నాకేం పంపడు, చాలా తెలివిగా. వీడు ఏం చేస్తాయంటే వెబ్ క్యామ్ సంథింగ్ ఏదో ఓపెన్ చేస్తాడు, వాట్సాప్ లో క్యామ్ ఓపెన్ చేస్తుంది. ఆ మెసేజ్ నాకు కనిపిస్తుంది, నువ్వు తెలుగులో చదువు అంటాడు. నేను తెలుగు చదివి చెప్పాను, కానీ ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టా, ఒకటే పెట్టా మెసేజ్. అదే నేను ఆయన కూడా పంపించా, మీ గురించి నాకు మొత్తం తెలుసు అండి, మీ మెసేజ్ లని నేనే చదివి వినిపించేవాడిని అని చెప్పా. తర్వాత డబ్బులు ఎవరికైనా ఇవ్వాలి, సంథింగ్ ఇప్పుడు కారు షెడ్కి వెళ్ళింది, సంథింగ్ ఇక్కడ విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నాడు అనుకోండి, ఆ కారు గురించి నాకే అప్పచెప్పి వచ్చేవాడు. వీడు కొద్ది కారు అక్కడ అప్పచెప్పాను, కొద్దిగా కేర్ తీసుకునేవాడు. ఇవన్నీ చేసినందుకు నాకు 2 నెలల్లో నాకు ఆడిచ్చింది 30,000. దానిలో 8,000, 7,000 ఆడికే ఖర్చు పెట్టాను, మిగతా డబ్బులు నేను తీసుకున్నా. ఇది ఫస్ట్ రోజు నుంచి నేను మీడియాలో చెప్తానే ఉన్నా, నేను ఎక్కడ లక్షలు తీసుకోలేదు, ఏమి తీసుకోలేదు. డబ్బులు ఇచ్చాడు. శ్రీవర్షిని లేపుకోవడానికి విష్ణుకు గిఫ్ట్ ఇచ్చింది అనుకోవచ్చా శ్రీనివాసు? ఏది 24,000? లేదు, శ్రీవర్షిని ఇంత మంచిగా నువ్వు ఆమెకు సంబంధించిన లేడీ అగోరికి సంబంధించిన ప్రతి ఒక్క పని చేసినందుకు శ్రీవర్షిని లేపుకోపోయి నీకు గిఫ్ట్ ఇచ్చిండు అనుకోవచ్చా? ఆ టైంలో లేపుకెళ్తాడని తెలిసే కదా వాడిని అక్కడ తణుకులో పడేసి కుమ్మింది గట్టిగా. కొడితేనే కదా మరి చెయ్యి. వీడియో కూడా బిగ్ టీవీలో భయంకరంగా రిలీజ్ అయింది. అప్పట్లో ఎవరు తెలియదు, నేను ఎవరికి తెలియదు, నాకు ఇష్టం లేదు బయటకు రావడానికి. చూసి పంపిస్తాను, బిగ్ టీవీ వాళ్ళ దగ్గర ఉంది. అది కూడా వాళ్ళ దానిలో చూస్తే తెలుస్తుంది, తణుకు అగోరి అని కొడితే వస్తుంది. తణుకు దానిలో దీక్షిత్ నాథ్ అని చెప్తారు నన్ను, నా పేరు తెలియక వాళ్ళు దీక్షిత్ అని చెప్పారు వాళ్ళు. ఆ రోజు కొడితే వాడు తట్టుకోలేక, దెబ్బను తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్లేడ్ తెచ్చుకొని చెయ్యి కోసుకొని కాళ్ళ మీద రక్తం పోసాడు. ఓకే, అయితే విష్ణు ఎందుకన్నా ఈ మధ్య మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నాడన్నా? మీడియా ముందు రావడానికి భయమే లేదండి. నాకు కావాల్సింది ఆ అమ్మాయిని సేఫ్ గా బయటికి తీసుకురావడం, ఆ అమ్మాయికి మంచిగా మళ్ళీ పాత లైఫ్ లో పంపించడం. విష్ణు దగ్గరికి అని కాదండి, పాత లైఫ్ లో అంటే తను ఎలా ఉండేది కావాలంటే తను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి. సారీ, డాన్స్ లో అంటే తను సంతోషంగా ఉండేది. డాన్స్ కాదు, ఫస్ట్ సంతోషంగా ఉండేది. తను ఏదైనా సరే హ్యాపీగా తీసుకునేది. అలాంటి అమ్మాయిని చెప్పులు లేకుండా కారులో తిప్పుతా. సారీ, శ్రీనివాస్ దగ్గర హ్యాపీగానే ఉంది కదా ఇప్పుడు శ్రీవర్షిని, మరి ఇది హ్యాపీయా అంటుంది కదా? నాకే కంపు కొట్టేది. ఈ అమ్మాయి ఎలా భరించిందో నాకు అర్థం కాల. వాడు బాత్రూమ్ కి వెళ్తే నీళ్లు కడుక్కోడాడు, అది అలవాటు లేదు, వాడు తుడుచుకుంటాడు వాడు. మరి ఇలాంటి వాడితో నేను పెంచుకున్నా, లేదా నా చెల్లి లాంటి దాన్ని, లేకపోతే నా పెంచుకున్న కూతురు లాంటి దాన్ని నేను ఎలా పంపిస్తాను? అందుకనే ఫస్ట్ రోజు నుంచి నేను గొడవ చేసింది గట్టిగా, వద్దు వద్దు వద్దు. శ్రీవర్షిని నీ కూతురు అనుకుంటున్నావు, చెల్లి అనుకుంటున్నావా? రెండు కలిపి అనుకుంటా. తన అన్న అంటది, నేను పెళ్లి చేస్తే శుభ్రంగా నాకు ఏదో కాళ్ళు కడిగి అలాంటి ఏదో ఒకటి ఏదో జీవితంలో నాకు ఎవరు లేకపోయినా కానీ ఏదో ఆ పిల్లలు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే కన్యాదానం కింద వస్తుంది కదా, ఏదో గిఫ్ట్, అది గిఫ్ట్ అనుకుంటాను. ఏముంది అక్కడ? జీవితంలో ఏది లేకపోయినా ఏదో ఒకటి చేసేమన్నా తృప్తి ఉండేది కదా. ఆ పిల్లలు లేనిదేం కాదు, ఆ పిల్లలు లేనిదేం కాదు, డబ్బులు లేకపోవచ్చు, ఆ పిల్లలకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ డాడీ వస్తుంది, వాళ్ళ డాడీకి ఉంటే ఇప్పుడు ఆ పిల్లకి వచ్చినట్టే కదా. వాళ్ళు అన్నిటి పోతాడు కలిపి ఇద్దరు కలిపి చెప్తుంది, ఇద్దరు కలిపి అది కాకుండా ఇళ్ల స్థలాలు ఉన్నాయి కదా. ఎవరు చెప్పారండి? మొత్తం వాళ్ళది పెనుమూడు అని చెప్పి ఒక చిన్న ఊరండి, అక్కడ ఉన్నాయి. మొత్తానికి ఉండడానికి ఇల్లు లేదు, అందుకే అగోరి 50 లక్షలతో ఇల్లు కొనిస్తాను. అందుకే కదా ఆ రోజు కోపం వచ్చి తిట్టింది. నేను కూడా గజం భూమి లేదు, దానికి తినడానికి లేదంటే మరి సిగ్గులేదని తెలియదు, దానికి గజం భూమి ఉందో లేదో, ఎకరం పైన స్థలం ఉంది, దానిలోకి వెళ్ళి ఆటలే కదా నేను జామ చెట్లు వేస్తా, మామిడి చెట్లు వేస్తా అని చెప్పి ఆ ఊరిలో వచ్చిందిగా. శ్రీనివాస్ సిట్టింగ్ నాకు అలవాట్లేదండి. అంటే మీరు తాగుతారని కాదు, పక్కన కంపెనీ ఇచ్చారేమని.
తెచ్చుకుంటుందండి. అంటే మా వాళ్ళ చేత తెప్పించేవాడు మా డబ్బులతోనే. మీ ఇంటికి ఎప్పుడన్నా శవాల మాంసం తీసుకొచ్చి వండుకొని తిన్నదన్నా? శవాల మాంసం అమ్మ చంపేసి ఇచ్చారండి. చికెన్ తీసుకొస్తేనే ఇంట్లోకి రాని. ఓకే ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ, చాలా టైం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూసారు కదా. ఎందుకంటే ఏదైతే విష్ణు ఉన్నాడో, విష్ణు కరాఖండిగా చెప్తున్నాడు, నాకు ఆ అమ్మాయికి ఎలాంటి ఇల్లీగల్ ఎఫైర్ లేదు, మాకు ఎవరికి ఆ డౌట్ పడడానికి లేదు. అంటే వాస్తవంగా కావచ్చు, ఎందుకంటే నేను మీడియాలో ఉన్నా అన్న నీకు నచ్చకపోతే కట్ చేస్తానా ఎందుకన్నానంటే అట్లనే ఒప్పుకుంటాడేమో. కానీ వాస్తవంగా చెప్తున్నాడు, విష్ణుని కూడా నమ్మొచ్చు. మేబీ శ్రీవర్షినికి విష్ణుకి ఇక ఫ్రెండ్షిప్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లీగల్ ఎఫైర్ ఉంది అనుకోవడం కూడా మూర్ఖత్వం నా దృష్టిలో. నేను చెప్తున్నా, విష్ణు మాట్లాడే దాంట్లో నేను 10 సార్లు అడిగితే కూడా విష్ణు జెన్యున్ గా అమ్మాయికి నేను పెళ్లి చేద్దాం అనుకున్నా. బట్ ఒక ఆడపిల్లగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా కావచ్చు, ఒక వేరే విధంగా కావచ్చు, పెళ్లి చేద్దాం అనుకున్నా, పెళ్లి చేస్తాను కూడా అనే ఇంటెన్షన్ గానే మాట్లాడుతున్నాడు. నేను నువ్వు వీడియోలో రికార్డ్ లో ఉన్నాయన్నా, లైవ్ లో ఉన్నావన్నా అదే చెప్తున్నాడు ఆయన. ఓకే, చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది ఏందనేది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్.